ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 4-5 డేస్ అయిపోతుంది వీడియోస్ పెట్టి. నెలసరి వచ్చిందండి, అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను. నిన్నటికి 5 డేస్ అయిపోయింది. చక్కగా పూజా మందిరం అంతా క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. చాలా వీడియోస్ అయితే నెలసరి అయిపోయిన తర్వాత పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలని చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అందుకే నేను ప్రతిసారి ఎందుకు పెట్టాలి అని పెట్టలేదు ఫ్రెండ్స్, ఓకేనా? ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్తాను. ఎప్పుడైనా పూజా గదిలో మనము ఫొటోస్, దేవుడి ఫొటోస్ పెట్టేటప్పుడు ఇలా కింద డైరెక్ట్గా పెట్టకూడదు అనమాట. ఒక క్లాత్ వేసుకొని ఫొటోస్ పెట్టాలని ఏదో ఒక ప్రవచనంలో చెప్పారనమాట చాగంటి గారు. చాలామంది న్యూస్ పేపర్స్ వేసేస్తారండి. న్యూస్ పేపర్స్ అస్సలు వేయొద్దండి. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్స్లో యాక్సిడెంట్లు అయినవి ఫొటోస్ ఉంటాయి, చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ఉంటాయండి. దయచేసి న్యూస్ పేపర్ కింద వేసి ఫొటోస్ పెట్టొద్దు ఫ్రెండ్స్. ఏదైనా సరే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, లేదంటే మనకి ఒక 10-15 రూపీస్లో టవల్స్ ఉంటాయి అనమాట. ఆ టవల్స్ కూడా తెచ్చుకొని కింద పరుచుకొని మనం ఫొటోస్ పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఒక ప్రవచనంలో విన్నానండి, చాగంటి గారు చెప్పినవి డైరెక్ట్గా ఫొటోస్ కింద పెట్టకూడదు అని చెప్పారనమాట పూజ చేసేటప్పుడు, ఓకేనా? ఆ తర్వాత ఇంటికి అమ్మ నాన్న వచ్చారండి హైదరాబాదు. వచ్చేటప్పుడు అమ్మ రాకలు తెచ్చిందనమాట. సొంత ఇల్లు అయిపోయింది కదా, చిన్న రాకలు ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్పి చేపించుకొని తెచ్చిందండి. ఈరోజు మంగళవారం నిత్య దీపారాధన పెట్టి ఆ రాకులకు కూడా చక్కగా పసుపు కుంకుమ రాసి దేవుడి మందిరం పెట్టుకున్నాను. ఎప్పుడో రోటి పచ్చడి చేసినట్టుగా అయితే అది తీస్తాను. రోటి పచ్చడి చేయాలంటే దానికి తగినట్టుగా కొంచెం రాకులతో పాటు రోలు కూడా ఉండాలి కదా. ఎప్పుడైనా సరే రోలు కొనుక్కుంటానండి. రెండు ఇంట్లో ఉంటే చాలా మంచిదని అందరికీ తెలిసిందే కదా. ఈసారి అయితే రోలు కొనుక్కుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. ఓం శ్రీ మాత్రే నమః.